ఉస్తాద్ భగత్ సింగ్ డే 1 ఎంత ఈ రోజు మూవీకి వచ్చిన రివ్యూస్ అలాగే టాక్ అన్ని పరిగణనలు తీసుకొని అలాగే మూవీకి వస్తున్న ఆక్యుపెన్స్ ద్వారా క్లియర్ కట్ గా రేపు డే 1 ఎంత వస్తుంది అనేది ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తాను. సో ఇది నా ఎక్స్పెక్టేషన్స్ అలాగే ప్రిడిక్షన్ లో కూడా చేశాను. ఆ ప్రిడిక్షన్ లో వచ్చేసి నేను డే 1 దాదాపు 65 కోట్లు వస్తాయని అయితే నేను చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు నా ఎక్స్పెక్టేషన్స్ ఈ రోజు వచ్చిన టాక్ కి అలాగే మూవీ జనాల్లో ఉన్న రెస్పాన్స్ కి ఎంత రావచ్చు అనేది క్లియర్ కట్ గా మీకైతే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మూవీ ఈ రోజు మార్నింగ్ ఆక్యుపెన్సీ చూసుకుంటే దాదాపు 68% అయితే ఉంది. అలాగే మ్యాట్నీకి వచ్చేసి దాదాపు 80% అయితే అయ్యింది. అలాగే ఇప్పుడు ఈవినింగ్ షోస్ కి వచ్చేసి దాదాపు 78% అయింది. అంటే ఆక్యుపెన్సీ అనేది పెరుగుతుంది, తగ్గట్లేదు. దట్ మీన్స్ మూవీ జనాల్లోకి వెళ్తుందనే అర్థము. ఫస్ట్ డే బాగాలేకపోతే ఆక్యుపెన్సీ అనేది తగ్గిపోద్ది కదా, ఇక్కడ పెరుగుతుంది. అలాగే ఇప్పుడు నైట్ షోస్ కి కూడా దాదాపు ఆక్యుపెన్సీ ఇదే రేంజ్ లో ఉండవుతుంది, ఒక 70 రేంజ్ లో అయితే ఉంటుంది. సో ఓవరాల్ గా ఆక్యుపెన్సీ అన్ని చూసుకొని అలాగే మన హైదరాబాద్ లో వచ్చేసి దాదాపు హైయెస్ట్ ఇండియాలోనే హైయెస్ట్ షోస్ అయితే ఇచ్చారు. 750 వరకు షోలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. 87% అయితే ఆక్యుపెన్సీ అవుతుంది మన తెలంగాణ మన హైదరాబాద్ లో. సో ఎక్సలెంట్ అని చెప్పాలి ఇది. అలాగే బెంగళూరులో వచ్చేసి 388 షోలు అయితే ఆక్యుపెన్సీ అనేది 50% మాత్రమే ఉంది, ఒక 54% అయితే ఉంది. చాలా తక్కువ ఉందని చెప్పి బెంగళూరులో ఈ మూవీ ఇంకా ఎందుకు అంటున్నానంటే దురంధర్ 2 చాలా ఎఫెక్ట్ అయితే పడుతుంది ఈ పాన్ ఇండియా మార్కెట్ లో, ఎస్పెషల్లీ ఈ కర్ణాటకలో అయితే. ఎందుకంటే నార్త్ ఇండియన్ సెంటర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు, మన తెలుగు వారు కూడా ఎక్కువగా ఆ మూవీకి ప్రిఫర్ చేస్తున్నారు. కాబట్టి బెంగళూరు వైజాగ్ వచ్చి చూసుకుని దాదాపు 300 షోలు ఇచ్చారు. ఇక్కడ 80% ఆక్యుపెన్సీ అయితే వచ్చింది. విజయవాడ 200 షోలు ఇచ్చారు. ఇక్కడ ఆక్యుపెన్సీ కూడా 84%. స్టేట్ లో అయితే 80% పైన ఆక్యుపెన్సీ అవుతుంది. ఓవరాల్ గా ఇప్పుడు వరకు మనం చూసుకుంటే ఈ అడ్వాన్స్ బుకింగ్ ఏదైతే ఉంటుందో 20 crores అనేవి అడ్వాన్స్ బుకింగ్ ద్వారా అయితే రావడం అయితే జరిగింది మన ఇండియా నుంచి. ఓవర్సీస్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకొక 4 crores, అంటే ఇంకో దాదాపు 24 crores అనేవి ఇప్పటి వరకు కలెక్షన్స్ అయితే యాడ్ అయ్యాయి. సో నైట్ షో ఒకటి ఉంది, అది కూడా దాదాపు ఇంకొక 4 crores యాడ్ చేసుకుందాం. దాదాపు 28 crores అనేది రావచ్చు గ్రాస్ జస్ట్ బుకింగ్స్ ద్వారానే కలెక్షన్స్ టికెట్ల కొన్న మనీ ధర. సో 28 crores అనేవి వచ్చాయి. ఫైనల్ గా రేపు ఎంత ఉంటుంది. ఈ ఆఫ్లైన్ సేల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఆన్లైన్ లో సేల్స్ నేను చెప్పేవన్నీ కూడా. ఆఫ్లైన్ లో కూడా చాలా మంది టికెట్ కొని వెళ్లే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే మూవీకి థియేటర్ దగ్గర టికెట్లు దొరుకుతున్నాయి కాబట్టి. ఆక్యుపెన్స్ కూడా అక్కడికి వెళ్ళి టికెట్ కొన్న వాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు. సో అది ఒక యావరేజ్ కు ఒక 10 crores అయితే ఉంటది అని అనుకుంటున్నా. యావరేజ్ 10 crores ఉండదు, ఒక 5 crores అట్లా ఉంటది. సో ఓవరాల్ గా ఇది 28 crores, అలాగే ఇది ఒక 5 crores, దాదాపు 35 కోట్లు గ్రాస్ అయితే వస్తుంది డే 1 అని చెప్పైతే అనిపిస్తుంది. అంటే మరి అంత తక్కువ కాదు, మరి అంత తక్కువ అనుకోను కానీ ఒక 35 నుంచి 40 కోట్ల మధ్య గ్రాస్ డే 1 అయితే రాబోతుంది. సో చాలా అంటే చాలా లీస్ట్ నెంబర్ ఇది. రీసెంట్ స్టార్ హీరోలు స్ట్రేట్ మూవీగా రిలీజ్ అయిన ఏ మూవీ కూడా ఇంత నీచమైన డే 1 అయితే రాదు నాకు తెలిసి. అయితే నేను ఎక్స్పెక్ట్ చేసి ప్రొడక్షన్ చేసిందే 65 కోట్లు 60 కోట్లు. ఇప్పుడు నేను ఇట్లా మనకు ఈ బుకింగ్స్ చూసిన తర్వాత ఇక్కడ వచ్చిన కలెక్షన్ చూసిన తర్వాత చూస్తే 40 కోట్ల లోపల గ్రాస్ అయితే ఉండబోతుంది డే 1. సో ఇది మనం ఇంకా ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇంకా మీరు డిసప్పాయింట్ లోనే ఉండాలి, ఇక తప్పదు. ఆ విధంగా అయితే ఉంది ఇక్కడ బుకింగ్స్ గానీ, లేకుంటే ఆ టాక్ బంచుకున్నా కూడా వేరే మూవీ ఇంకా అదిరిపోయేసరికి చాలా ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. అండ్ అది ఒక్కటే కాదు, తెలంగాణలో రేట్స్ కూడా లేవు. వేల రేట్లు గానీ ఉంటే ఈ నెంబర్ అనేది ఒక 45 దాకా ఉండేది. రెగ్యులర్ రేట్ లో పెట్టడం, కలెక్షన్స్ కూడా చాలా తక్కువ అయితే అవుతున్నాయి. ఫైనల్ గా ఇది డే 1 నా ప్రిడిక్షన్, నా ఎక్స్పెక్టేషన్స్. అంటే ఇప్పటి వరకు బుకింగ్ జరిగినాయి ఇంతే వస్తాయి, ఇంకా 40 కోట్ల లోపల వస్తాయి. 40 కోట్ల పైన ₹1 వచ్చినా కూడా అది ఫేక్ అనే చెప్పాలి. సో మళ్ళీ రేపు డే 1 అఫీషియల్ గా వచ్చిన తర్వాత మనమైతే వీడియో చేసి మాట్లాడుకుందాం. మీరు ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.